Today's question. We are given coins with their values in an array. In how many ways we can make sum equals to n by using coins given in the array? మనకి A అనే అరేలో కొన్ని నంబర్స్ ఇచ్చారు. కన్సిడర్ 1 2 3 4. దీని అర్థం ఏంటి? మనకి 4 కాయిన్స్ ఇచ్చారు. ఫస్ట్ కాయిన్ వాల్యూ వచ్చేసి 1, సెకండ్ కాయిన్ వాల్యూ వచ్చేసి 2, సో ఆన్ అప్ టు 4. ఫోర్త్ కాయిన్ వాల్యూ వచ్చేసి 4. మనకిచ్చిన కాయిన్స్లో విల్ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్యూ కాయిన్స్ అండ్ మేక్ ఎ సమ్ ఆఫ్ n. ఇక్కడ అడుగుతుంది ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ డూ దిస్. ఇక్కడ మనని ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేయమని అడగట్లేదు. ఇచ్చిన కాయిన్స్లో కొన్ని సెలెక్ట్ చేసుకుని సమ్ ఈక్వల్స్ టు n చేయమంటున్నారు. అలా ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ డూ ఇట్ అని అడుగుతున్నారు. అండ్ దర్ ఇస్ ఎ నోట్ గివెన్ వన్ కాయిన్ కెన్ బి సెలెక్టెడ్ మల్టిపుల్ టైమ్స్. లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. n ఈక్వల్స్ టు 5 అంటే మనం సమ్ 5 చేయాలి. మన దగ్గర ఉన్న కాయిన్స్ 3. ఒక దాని వాల్యూ వచ్చేసి 3, ఇంకో దాని వాల్యూ వచ్చేసి 1 అండ్ లాస్ట్ దాని వాల్యూ వచ్చేసి 4. ఈ 3 కాయిన్స్ యూజ్ చేసి 5 అనే సమ్ ఎలా చేస్తాం? ఇదర్ 1 రూపీ కాయిన్ని నేను 5 సార్లు సెలెక్ట్ చేస్తాను, ఆర్ 3 రూపీ కాయిన్ ఒకసారి సెలెక్ట్ చేసి ఇంకా బ్యాలెన్స్ 2 ఉంది కాబట్టి ఆ 2ని 2 1 రూపీ కాయిన్స్ని సెలెక్ట్ చేసి ఐ మేక్ అ సమ్ ఆఫ్ 2 విచ్ మేక్స్ మై టోటల్ సమ్ యాజ్ 5. ఆర్ 4ని ఒకసారి సెలెక్ట్ చేస్తాను, 5 - 4 1 కాబట్టి ఇంకా నేను 1 సమ్ చేయాల్సింది. సో నా దగ్గర ఉన్న 1 రూపీ కాయిన్ని తీసుకెళ్ళి ఈ 4కి యాడ్ చేస్తాను అండ్ దాట్ విల్ మేక్ ద సమ్ 5. ఇలా ఎప్పుడైనా మనని నెంబర్ ఆఫ్ వేస్ కనుక్కోమని అడిగితే 2 వేరియట్స్ ఉంటాయి. ఒకటి ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ మ్యాటర్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ డజంట్ మ్యాటర్. ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 5 సమ్ చేయడానికి 4, 1 అని 2 పాయింట్స్ తీసుకున్నా. ఫస్ట్ 4ని తీసుకుని తర్వాత 1ని తీసుకున్నా ఈ కేసులో. ఇంకో కేసులో నేను ఏం చేయొచ్చు? ఫస్ట్ 1ని తీసుకుని తర్వాత 4ని తీసుకోవచ్చు. ఒకవేళ ఈ 2 కేసెస్ 2 డిఫరెంట్ వేస్గా కౌంట్ అయితే then it means that order of selection matters. Because this matters, first నేను 4 సెలెక్ట్ చేసుకుంటే ఒక వే అవుతుంది, ఫస్ట్ నేను 1 సెలెక్ట్ చేసుకుంటే ఇంకో వే అవుతుంది. సో when order of selection matters, number of ways will be higher when compared to the case of order of selection doesn't matter. ఒకవేళ order of selection doesn't matter అయితే 4, 1 and 1, 4 రెండు ఒకటే. నేను ఫస్ట్ 4 సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 సెలెక్ట్ చేసుకున్నా, ఆర్ ఫస్ట్ 1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత 4 సెలెక్ట్ చేసుకున్నా, బోత్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ 1. బట్ వెన్ ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ మ్యాటర్స్ బోత్ ఆర్ కన్సిడర్డ్ సపరేట్లీ. అలాగే ఈ కేసు కూడా 3, 1, 1 తీసుకోవాలి. నేను ఈ 3 అనేది నేను ఫస్ట్ తీసుకోవచ్చు, సెకండ్ తీసుకోవచ్చు, ఆర్ లాస్ట్ తీసుకోవచ్చు. 3 అనే కాయిన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ కేసు అరైజ్ అవుతుంది. 3 అనే కేసు సెకండ్ కాయిన్గా తీసుకుంటే ఈ కేసు అరైజ్ అవుతుంది. అదే 3 అనే కాయిన్ లాస్ట్లో తీసుకుంటే ఈ కేసు అరైజ్ అవుతుంది. Because there are 3 coins, we have 3 cases here. Because we have 2 coins, we have 2 cases here. ఇంకా మనకు మిగిలింది ఆల్ వన్స్. ఇవన్నీ వన్సే కాబట్టి ఏ ఆర్డర్లో సెలెక్ట్ చేసినా ఒకటే. ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాం. బికాస్ ద కాయిన్ క్యాన్ బి సెలెక్టెడ్ మల్టిపుల్ టైమ్స్, వీ కెన్ యూస్ అన్బౌండెడ్ నాప్సాక్. బట్ ఇక్కడ మనల్ని మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్ అని అడగట్లేదు. టోటల్ ఎన్ని వేస్లో వీ కెన్ మేక్ దిస్ సమ్ అని అడుగుతున్నారు. సో మన రికర్సివ్ ఈక్వేషన్లో ఒక చిన్న డిఫరెన్స్ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ మ్యాక్సిమమ్ విల్ టేక్ ద సమ్. సో ఈ డిఫరెన్స్ మనకు పెద్ద ప్రాబ్లం కాదు. మనం ఆలోచించాల్సిందల్లా అబౌట్ ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్. సో మనం ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అప్లై చేసి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ మీద బ్రూట్ ఫోర్స్ ట్రై చేద్దాం. ఫస్ట్ సమ్ వచ్చేసి 5. నా దగ్గర 3 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఐ హ్యావ్ 3 ఆప్షన్స్. ఇఫ్ ఐ సెలెక్ట్ 3, ఇంకా బ్యాలెన్స్ సమ్ ఎంత ఉంటుంది? 2. ఇఫ్ ఐ సెలెక్ట్ 1, బ్యాలెన్స్ సమ్ 4 ఉంటుంది. ఇఫ్ ఐ సెలెక్ట్ 4, బ్యాలెన్స్ సమ్ 1 ఉంటుంది. ఇక్కడ కూడా నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి, 3, 1 అండ్ 4. బ్యాలెన్స్ సమ్ 2 ఉంది. ఈ 3 కాయిన్స్ యూజ్ చేసి నేను చేయాల్సిన సమ్ 2 ఈ కేసులో. బట్ నా ఫస్ట్ కాయిన్ వాల్యూ వచ్చేసి 3 విచ్ ఇస్ గ్రేటర్ దెన్ ద సమ్ దట్ ఐ నీడ్. సో ఇక్కడ నేను ప్రూవ్ చేస్తాను. ఇఫ్ ఐ సెలెక్ట్ కాయిన్ 1, నా బ్యాలెన్స్ సమ్ వచ్చేసి 1 అవుతుంది. అండ్ ఐ కెనాట్ సెలెక్ట్ కాయిన్ ఆఫ్ వాల్యూ 4 బికాస్ 4 ఈస్ గ్రేటర్ దెన్ 2. ఇక్కడ మళ్ళీ 3 ఆప్షన్స్ ఉంటాయి, 3, 1, 4. 4 - 3 సమ్ వచ్చేసి 1 ఉంటుంది. 4 - 1 సమ్ వచ్చేసి 3 ఉంటుంది. 4 - 4 సమ్ వచ్చేసి 0 ఉంటుంది. ఇక్కడ కూడా ఐ హ్యావ్ 3 ఆప్షన్స్. నేను 3 వాల్యూ ఉన్న కాయిన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, 1 వాల్యూ ఉన్న కాయిన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, 4 వాల్యూ ఉన్న కాయిన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
నాకు ఇప్పుడు కావాల్సిన సమ్ 1 కాబట్టి ఐ కాంట్ సెలెక్ట్ ద కాయిన్ ఆఫ్ వాల్యూ 3 ప్రూన్ 1 - 1 0. నాకు కావాల్సిన సమ్ నా దగ్గర ఉన్న కాయిన్ వాల్యూ 4, సో ప్రూన్ ఇట్. ఇక్కడ మళ్ళీ 3 ఆప్షన్స్, 3 ప్రూన్ అయిపోద్ది బికాస్ 3 ఈజ్ గ్రేటర్ దెన్ 1. 1 సెలెక్ట్ చేసుకోవచ్చు, 4 కూడా ప్రూన్ అయిపోతుంది. ఈ కేసులో నా దగ్గర బ్యాలెన్స్ సమ్ 1, ఐ కాంట్ సెలెక్ట్ కాయిన్ ఆఫ్ వాల్యూ 3, ఐ కాంట్ సెలెక్ట్ కాయిన్ ఆఫ్ వాల్యూ 4, I can only select a coin of value 1. ఇక్కడ నా బ్యాలెన్స్ సమ్ 3, సో I can select 3 and I can select 1. 4 సెలెక్ట్ చేసినా లాభం లేదు, ఇట్ విల్ బి ప్రూన్డ్. ఇక్కడ మిగిలిన సమ్ 0నే కాబట్టి ఐ నీడ్ నాట్ గో ఫార్వర్డ్. ఇక్కడ 2 ఉంది, ఐ కాంట్ సెలెక్ట్ 3, ఐ కాంట్ సెలెక్ట్ 4. 1నే 2 సార్లు సెలెక్ట్ చేసుకోవాలి. And then this will be pruned. So total n equals to 5 ఎన్ని వేస్లో చేయొచ్చు? 1, 2, 3, 4, 5 and 6. ఫస్ట్ కేసు వచ్చేసి 3, 1, 1. నెక్స్ట్ 1, 3, 1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3, 1, 1 ఒక కేసు వచ్చింది, 1, 3, 3 ఇంకో కేసు వచ్చింది. విచ్ మీన్స్ ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ మ్యాటర్స్ అనేది ఇట్ హ్యాస్ బిన్ టేకెన్ కేర్ హియర్. సో మనం ఫాలో అవుతున్న అన్బౌండెడ్ నాప్సాక్ లాజిక్లో ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ మ్యాటర్స్ హ్యాస్ బిన్ టేకెన్ కేర్ ఆఫ్. సో దీని గురించి మనం పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నౌ బికాస్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ దిస్ హ్యాస్ బిన్ టేకెన్ కేర్ ఆఫ్, మనం ఎక్కువ ఆలోచించకుండా వీ కెన్ డైరెక్ట్లీ అప్లై డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ యూజింగ్ అన్బౌండెడ్ నాప్సాక్. మనకి DP అనే అరే కావాలి ఫర్ మెమోరైజేషన్. DP of I cell is defined as number of ways ikkada. Instead of maximum profit, here this will be number of ways to select a coin to make a value, to make a sum of I. ఇదే డెఫినేషన్ నేను nకి అప్లై చేస్తే number of ways to select a coin to make the sum n. ఇదే మన క్వశ్చన్లో అడిగారు, సో విల్ బి రిటర్నింగ్ దిస్. ఇప్పుడు బేస్ కండిషన్ చూద్దాం. DP of 0 అంటే ఏంటి? నంబర్ ఆఫ్ వేస్ టు సెలెక్ట్ ఎ కాయిన్ టు మేక్ ద సమ్ 0. సమ్ 0 ఎన్ని వేస్లో చేయొచ్చు? 1 వేలో చేయొచ్చు. ఆ 1 వే ఏంటి? డోంట్ సెలెక్ట్ ఎనీథింగ్. అదే మనం మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్లో బేస్ కండిషన్ ఏముండేది? DP of 0 విల్ బి 0. ఎందుకు? మ్యాక్సిమం ప్రాఫిట్ వెన్ ద కెపాసిటీ ఈజ్ 0 విల్ బి 0. ఎందుకంటే మన నాప్సాక్లో కెపాసిటీ లేనప్పుడు అందులో ఏం ఆబ్జెక్ట్స్ ప్లేస్ చేస్తాం ఇన్ ఆర్డర్ టు గెట్ మ్యాక్సిమం ప్రాఫిట్? వీ కాంట్ ప్లేస్ ఎనీ ఆబ్జెక్ట్స్. అందుకే DP of 0 వాజ్ 0 ఇన్ దట్ కేస్. బట్ ఇక్కడ మనని నెంబర్ ఆఫ్ వేస్ అడిగారు కాబట్టి DP of 0 విల్ బి 1. ఆ 1 వే ఏంటి? డోంట్ సెలెక్ట్ ఎనీథింగ్. సో దిస్ ఇస్ అవర్ బేస్ కండిషన్. మన రికర్సివ్ ఈక్వేషన్ వచ్చేసి, సారీ దిస్ ఇస్ నాట్ లెన్స్, దిస్ ఇస్ కాయిన్స్. ఫర్ ఆల్ కాయిన్స్ మన దగ్గర ఉన్న అన్ని కాయిన్స్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ వేసి మన DP సెల్లో సేవ్ చేసుకుంటాం. ఇఫ్ ఐ సెలెక్ట్ కాయిన్ ఇన్ ఇండెక్స్ J, కరెంట్ DP of Iకి వాట్ విల్ ఐ యాడ్? DP of I minus A of J. A of J ఏంటి? వాల్యూ ఆఫ్ ద కాయిన్ ఇన్ J ఇండెక్స్. ఇక్కడ నేను అడిషనల్గా హ్యాపీనెస్ని యాడ్ చేయట్లేదు, ఎందుకంటే దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ హ్యాపీనెస్ హియర్. ఇక్కడ మనం కాన్సిడర్ చేయాల్సింది ఓన్లీ నంబర్ ఆఫ్ వేస్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ సమ్. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మల్టిప్లైడ్ బై కెపాసిటీ. నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ A డాట్ లెంత్ విచ్ రిప్రజెంట్స్ నంబర్ ఆఫ్ కాయిన్స్. కెపాసిటీ వచ్చేసి మన సమ్ విచ్ ఇస్ n. దిస్ ఇస్ ద టైమ్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్బౌండెడ్ నాప్సాక్ ఇస్ big O of W which is the capacity. ఇక్కడ కెపాసిటీ ప్లేస్ తీసుకుంటుంది మన సమ్ n. దట్స్ వై స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ big O of n. Here's the snapshot of code. I equals to 1 to n. Like our capacity, మనం 1 to సమ్ n వరకు ఇటరేట్ చేస్తున్నాం, ఎందుకంటే మనం DP of 1 to n ని ఫిల్ చేయాలి కాబట్టి. ఫైనల్గా మనకి DP of n వచ్చాక విల్ బి రిటర్నింగ్ DP of n. మన DPR అని ఫిల్ చేయాలి కాబట్టి ఐఎమ్ ఇటరేటింగ్ త్రూ I ఈక్వల్స్ టు 1 to n. అండ్ దెన్ ఫర్ ఈచ్ I, ప్రతి సెల్ని ఫిల్ చేయడానికి మన ఫార్ములా వచ్చేసి ఫర్ ఆల్ కాయిన్స్ రేంజింగ్ ఫ్రమ్ J ఈక్వల్స్ టు 0 to this is not equal to J equals to 0 to J less than A dot length. ప్రతి కాయిన్ని సెలెక్ట్ చేసి చూసి విల్ బి క్యాలిక్యులేటింగ్ ద నంబర్ ఆఫ్ వేస్ టు సెలెక్ట్ ఎ కాయిన్ టు మేక్ ద వాల్యూ ఆఫ్ సమ్ I.
But this will apply only in the condition if I is greater than or equal to A of j. లేకపోతే విల్ బి ప్రూనింగ్ ఇట్. ఫైనలీ విల్ బి రిటర్నింగ్ dp of n. ఒక చిన్న డ్రై రన్ చేద్దాం. సేవ్ ఎగ్జాంపుల్ n equals to 5. మన దగ్గర 3 కాయిన్స్ ఉన్నాయి విత్ వాల్యూస్ 3, 1, 4 రెస్పెక్టివ్లీ. బేస్ కండిషన్ ప్రకారం dp of 0 విల్ బి 1. ఎందుకు? సమ్ జీరోని చేయాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక వే, డోంట్ సెలెక్ట్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఎంటీ. డోంట్ సెలెక్ట్ ఎనీ కాయిన్స్. ఇప్పుడు dp of iని పాపులేట్ చేయాలి. మన దగ్గర ఉన్న అన్ని కాయిన్స్ని ఎగ్జామిన్ చేయాలి. 3 యాడ్ చేయగలనా? లేదు. సో ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. i విచ్ ఇస్ 1 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇది ఫాల్స్ కాబట్టి దీన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు. నెక్స్ట్ 1 ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇనీషియల్గా ఈ ఇండెక్సెస్ అన్ని 0తో ఇనిషియలైజ్ అయి ఉంటాయి. నౌ ఇన్ దిస్ కేస్ ఈ కండిషన్ పాస్ అయింది కాబట్టి dp of 1 విల్ బి కరెంట్ dp of 1 ప్లస్ dp of i. i అంటే ఇప్పుడు 1. dp of 1 minus 1 which is 0. dp of 0 ఏంటి? 1. సో dp of 1 will be 0 plus 1 which is 1. ఈ కాయిన్ అయిపోయింది. నెక్స్ట్ కాయిన్ 4. 1 is greater than or equal to 4? No. సో దిస్ కండిషన్ ఫెయిల్స్. దీన్ని మనం ప్రూవ్ చేస్తాం. విల్ నాట్ గో ఫార్వర్డ్ విత్ దిస్. మన దగ్గర ఉన్న అన్ని కాయిన్స్ని ఎగ్జామిన్ చేస్తాం. dp of 1 మనకి ఫైనల్గా 1 వచ్చింది. నెక్స్ట్ dp of 2. ఫస్ట్ కాయిన్ 3. 3 వాల్యూ 2 కంటే ఎక్కువ. సో ప్రూవ్ ఇట్. నెక్స్ట్ వాల్యూ 1. 1 is less than 2. సో ఐ కెన్ ప్రొసీడ్ విత్ దిస్. ఇప్పుడు i వచ్చేసి 2 అండ్ j వచ్చేసి 1. సో dp of 2 ఈక్వల్స్ టు కరెంట్ వాల్యూ ఆఫ్ dp of 2 విచ్ ఇస్ 0 ప్లస్ dp of 2 minus a of j and that is 1. 2 minus 1 is 1. So this will be overridden by 1. ఈ కేసులో ఈ ఒక్క వే ఏంటి? 1 అనే సమ్ని తీయడానికి ఇది. వెన్ సమ్ ఈక్వల్స్ టు 2 ఈ ఒక్క వే ఏంటి? 1, 1. నెక్స్ట్ కాయిన్ 4. 4 is greater than 2. సో ప్రూనింగ్ ఇట్. మన దగ్గర ఉన్న అన్ని కాయిన్స్ అయిపోయాయి. నెక్స్ట్ i equals to 3. Now I can consider this first coin. Current value plus dp of 3 minus 3 which is dp of 0. ఇది. So this will be 1. ఈ 1 way ఏంటి? 3. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1. dp of 3 minus 1 which is 2. dp of 2 ఏంటి? 1. dp of 3 యొక్క కరెంట్ వాల్యూ is 1 ప్లస్ dp of 2 which is again 1. 1 plus 1, 2. ఇది ఫస్ట్ వే. మన సెకండ్ వే వచ్చేసి 1, 1, 1. ఇక్కడున్న 1, 1కి ఇంకో 1 యాడ్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 4. 4 is greater than 3. సో వీఆర్ ప్రూనింగ్ ఇట్. నెక్స్ట్ i equals to 4. బికాస్ 4 is greater than or equal to 3, dp of 4 is equals to this current value plus i4 కాబట్టి dp of 4 minus 3 which is dp of 1. This 0 will be overridden by 1. ఈ 1 way ఏంటి? This was built on dp of 1. dp of 1 ఏంటి? 1. సో 1, 3. ఈ కేసులో 3 అనే కాయిన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి 3 అనే కాయిన్ వచ్చింది. నెక్స్ట్ కాయిన్ 1. i is 4. dp of 4 minus 1 which is dp of 3. దీని వాల్యూ 2. 2 plus 1 ఇది 3 అవుతుంది. ఈ అడిషనల్ 2 వాల్యూస్ ఏంటి? ఇక్కడ ఉన్న 2 వాల్యూస్కి 1 యాడ్ చేయాలి. Because we selected 1 here. 3, 1, 1, 1, 1, 1. Next coin వచ్చేసి 4. dp of 4 minus 4 is 0. dp of 0 value వచ్చేసి 1. 3 plus 1, this will become 4. dp of 0లో we are selecting nothing. And ఈ కరెంట్ కేసులో I am selecting 4. So ఈ నథింగ్కి 4 యాడ్ చేస్తే this will become 4. Now comes the last index. I equals to 5. dp of 5 minus 3 will be dp of 2. దీని వాల్యూ వచ్చేసి 1. సో దిస్ విల్ బి 1, 1, 3. ఈ 1, 1 ఇక్కడ నుంచి వచ్చింది. ఈ 3 ఇక్కడ నుంచి వచ్చింది. నెక్స్ట్ కాయిన్ 1. dp of 5 minus 1 is dp of 4. సో ఈ 1కి ఈ 4ని యాడ్ చేయాలి. దిస్ విల్ బికమ్ 5. ఈ 4 కేసెస్కి 1 యాడ్ చేస్తే ఈ అడిషనల్ 4 కేసెస్ వస్తాయి. విచ్ ఇస్ 1, 3, 1. 3, 1, 1, 1, 1, 1, 1, 1.
and then 4, 1. Next coin 4. dp of 5 minus 4. And that will be dp of 1. Then value 1 kabatti 5 plus 1 6 avutdi. And this will be e 1 ki e 4 add cheyali. And that will be 1, 4. Finally, I will be returning dp of n. dp of 5. Return this. So it's a simple case of unbounded knapsack when the order of selection matters. ఇప్పుడు వాట్ ఇఫ్ ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ డజంట్ మ్యాటర్? ఆ కేసు చూద్దాం. మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్. మనం చేయాల్సిన సమ్ వచ్చేసి 5. మన దగ్గర 3 కాయిన్స్ ఉన్నాయి, 3, 1, 4 రెస్పెక్టివ్లీ. వెన్ ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ డస్ నాట్ మ్యాటర్, నంబర్ ఆఫ్ వేస్ 6 నుంచి 3కి పడిపోయింది. ఎందుకంటే 3, 1, 1, 1, 3, 1, 1, 1, 3 ఈ 3 ఒకటే. అండ్ 4, 1, 1, 4 రెండు ఒకటే. సో మై నంబర్ ఆఫ్ వేసెస్ ఓన్లీ 3. వెన్ ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ డజంట్ మ్యాటర్, దాని అర్థం ఏంటి? ఒకవేళ ఫస్ట్ నేను 3ని తీసుకుని దాని తర్వాత 1ని తీసుకుంటే 1 తర్వాత నేను మళ్ళీ 3ని రిపీట్ చేయలేను. నాకు ఎన్నిసార్లు 3ని తీసుకోవాలన్నా నేను ముందే తీసేసుకోవాలి, బిఫోర్ ఐ సెలెక్ట్ 1. ఇక్కడ అదే కదా ఉంది. ఒక్కసారి 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోనే నేను ఎన్ని 3స్ని సెలెక్ట్ చేసుకోవాలో అన్నిటిని నేను సెలెక్ట్ చేసేసుకోవాలి. వన్స్ ఐ సెలెక్టెడ్ 1, ఐ కెనాట్ రిపీట్ 3. దాని అర్థం ఏంటి? వన్స్ ద కాయిన్ ఆఫ్ ఇండెక్స్ ఐ ఇస్ సెలెక్టెడ్, ఐ ఇది అనుకుందాం, వీ కెనాట్ సెలెక్ట్ ఎనీ కాయిన్స్ ఫ్రమ్ ఇండెక్స్ 0 to i-1. దీని ముందున్న కాయిన్స్ నేను మళ్ళీ సెలెక్ట్ చేయలేను. వన్స్ ఐ సెలెక్ట్ ఏ కాయిన్ ఆఫ్ ఇండెక్స్ ఐ. ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ డజంట్ మ్యాటర్ అంటే ఇదే. సో ఈ ఒక్క కండిషన్ అడిషనల్గా మనకి వస్తుంది. విత్ దిస్ కండిషన్ బ్రూట్ ఫోర్స్ అప్లై చేసి మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం చేసుకుందాం. మన సమ్ వచ్చేసి సేమ్ 5. ప్రీవియస్ కేసులో నేను నా దగ్గర ఉన్న 3 కాయిన్స్ని సెలెక్ట్ చేసుకున్నా, లైక్ ఇదర్ 3 or 1 or 4. అంటే ఫస్ట్ స్టేట్లో నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3ని కానీ 1ని కానీ 4ని కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను 1ని సెలెక్ట్ చేసుకుంటే ఆ 1 తర్వాత నేను 3ని సెలెక్ట్ చేసుకోవచ్చా? మళ్ళీ చేసుకోలేను. సో ఇక్కడ లాజిక్ కొంచెం మారుద్దాం. మన ఫస్ట్ స్టేట్లో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ద చాయిస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ కాయిన్ అవుట్ ఆఫ్ ఆర్ 3 కాయిన్స్, నేనేం చేస్తానంటే ఐ స్టిక్ టు ద ఫస్ట్ కాయిన్. ఫస్ట్ ఐ డీల్ విత్ మై ఫస్ట్ కాయిన్. ఎన్నిసార్లు ఈ కాయిన్ సెలెక్ట్ చేయాలో అన్నిసార్లు సెలెక్ట్ చేసుకుంటా. 3 అనే కాయిన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాతే ఐ స్టెప్ ఇన్ టు ద నెక్స్ట్ కాయిన్. సో నా ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 0th టైమ్స్ నేను 3ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి? 3ని ఒక్కసారి కూడా సెలెక్ట్ చేసుకో, గో. సో నా సమ్ 5 అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఒక్కసారి సెలెక్ట్ చేసుకో 3ని. ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే ఎంత అవుతుంది సమ్? దిస్ ఇస్ ద రిమైనింగ్ సమ్. నెక్స్ట్ 2 సార్లు సెలెక్ట్ చేసుకో 3ని. నేను 3ని 2 సార్లు సెలెక్ట్ చేసుకుంటే 3 + 3 6 అవుతుంది. 6 is greater than the sum that I need. So we'll be pruning here. సో ఈ లెవెల్లో నేను 3 సెలెక్షన్ అనేది కంప్లీట్ చేస్తాను. నా దగ్గర ఉన్న చాయిసెస్ ఇది 3ని ఒక్కసారి సెలెక్ట్ చేసుకో ఆర్ 0 టైమ్స్ సెలెక్ట్ చేసుకో. నౌ ఐల్ స్టెప్ ఇన్ టు ద నెక్స్ట్ కాయిన్. ఇక్కడ సమ్ 5 కాబట్టి అండ్ నా కాయిన్ వాల్యూ 1 కాబట్టి నా దగ్గర 5 ఆప్షన్స్ వస్తాయి. యాక్చువల్లీ 6. 1ని 0 టైమ్స్ సెలెక్ట్ చేసుకో, 1ని 1 టైమ్స్ సెలెక్ట్ చేసుకో, 1ని 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ అండ్ 5 టైమ్స్. 0 టైమ్స్ సెలెక్ట్ చేసుకుంటే నా సమ్ అలాగే ఉంటుంది. 1 టైమ్ సెలెక్ట్ చేసుకుంటే 4, 2 టైమ్స్ సెలెక్ట్ చేసుకుంటే 3, 3 టైమ్స్ సెలెక్ట్ చేసుకుంటే 2, 4 టైమ్స్ సెలెక్ట్ చేసుకుంటే 1, 5 టైమ్స్ సెలెక్ట్ చేసుకుంటే 0. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టేట్. నా సమ్ వచ్చేసి 2 అండ్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న కాయిన్ వచ్చేసి 1. మళ్ళీ 3 చాయిసెస్ ఉంటాయి. 0 టైమ్స్, 1 టైమ్, 2 టైమ్. 1ని ఒకసారి కూడా సెలెక్ట్ చేసుకోకపోతే 2, ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే 1, 2 సార్లు సెలెక్ట్ చేసుకుంటే 1 + 1 2 కాబట్టి మొత్తం సమ్ కవర్ అయిపోతుంది. సో ఇట్స్ 0. సో 1 కాయిన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్ని కేసెస్ని నేను ఇక్కడ కవర్ చేస్తాను. నెక్స్ట్ కమ్స్ కాయిన్ 4. కాయిన్ వచ్చేసి 4, నా సమ్ వచ్చేసి 5. నా దగ్గర ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 0 టైమ్స్, 1 టైమ్. ఒకవేళ నేను 2 టైమ్స్ సెలెక్ట్ చేసుకుంటే 4ని, 4 + 4 8 కాబట్టి మనకు కావాల్సిన సమ్ కంటే 8 హయ్యర్ వాల్యూ. సో విల్ బి ప్రూనింగ్ ఇట్ హియర్. 0 టైమ్స్ సెలెక్ట్ చేసుకుంటే సమ్ అలాగే 5 ఉంటుంది. 1 టైమ్ సెలెక్ట్ చేసుకుంటే మిగిలిన సమ్ 1. ఇక్కడ కూడా 2, 0 టైమ్స్, 1 టైమ్, సమ్ 4 ఉంటుంది, సమ్ 0 అవుతుంది. ఇక్కడ నా సమ్ వచ్చేసి 3, కాయిన్ వాల్యూ వచ్చేసి 4. కాయిన్ వాల్యూ ఇస్ హయ్యర్ దెన్ ద సమ్, సో విల్ బి ప్రూనింగ్ ఆల్ దిస్. ఇది కూడా
సో టోటల్ ఎన్ని వేస్ ఉన్నాయి? ఫైనల్గా సమ్ 0 రావాలి. సో దిస్ ఇస్ వన్ కేస్, దిస్ ఇస్ అనదర్ కేస్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ కేస్. ఈ కేస్ ఏంటి? 1ని 1 టైం సెలెక్ట్ చేసుకోవడం ప్లస్ 4ని ఒకసారి సెలెక్ట్ చేసుకోవడం. సో దిస్ విల్ గివ్ మీ 1,4 ఆర్ 4,1 ఏదన్నా ఒకటి, బికాస్ ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ డజంట్ మ్యాటర్. ఈ కేసు వచ్చేసి 1ని 5 సార్లు సెలెక్ట్ చేసుకోవడం అండ్ ఈ కేసు వచ్చేసి ఫస్ట్ 3ని ఒకసారి సెలెక్ట్ చేసుకోవడం బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు దిస్ బ్రాంచ్ అండ్ దెన్ 1ని 2 సార్లు సెలెక్ట్ చేసుకోవడం. దిస్ విల్ గివ్ మై ఆన్సర్ 3. కాన్సెప్ట్ అదే, లాజిక్ని కొంచెం మార్చాం. ముందు కేసులో ఫస్ట్ మన దగ్గర ఉన్న అన్ని కాయిన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. అలా ప్రతి స్టేట్లో డిఫరెంట్ సమ్స్కి ఉన్న అన్ని కాయిన్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతి సమ్కి ఇక్కడ n=5కి అన్ని కాయిన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం, ఇక్కడ n=2కి ఉన్న అన్ని కాయిన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. మన లాజిక్లో కూడా అదే వస్తుంది. ఉన్న అన్ని సమ్స్కి 1 నుంచి n వరకు ఉన్న అన్ని కాయిన్స్ని వీళ్ళు ఎక్స్ప్లోర్. అదే ఇప్పుడు ఏం చేస్తున్నాం? కాయిన్ వైజ్ వెళ్తున్నాం, సమ్ వైజ్ వెళ్ళట్లే. ఒక్కొక్క కాయిన్కి ఫస్ట్ కాయిన్తో స్టార్ట్ చేసి సమ్ మొత్తాన్ని ఎగ్జాస్ట్ చేస్తున్నాం, దాని తర్వాత సెకండ్ కాయిన్తో స్టార్ట్ చేసి అన్ని సమ్స్ని ఎగ్జాస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ లాజిక్ రివర్స్ అవుతుంది. ఈ సమ్ అనేది ఇన్నర్ లూప్లోకి వస్తుంది, కాయిన్స్ని ఇటరేట్ చేయడం అనేది అవుటర్ లూప్కి వస్తుంది. ఎందుకంటే వెన్ ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ మ్యాటర్స్ మనం కాయిన్ వైజ్ వెళ్తాం. ఇక్కడ మీరు లాజిక్ చూస్తే ఫస్ట్ కాయిన్స్ ఫర్ j=0 to ఇది ఈక్వల్స్ టు కాదు, j=0 to j<a length అండ్ దెన్ ఒక్కొక్క కాయిన్కి విల్ ఇటరేట్ త్రూ ద హోల్ సమ్. జస్ట్ ద ఫర్ లూప్స్ గాట్ రివర్స్డ్ అంతే. ఎందుకో మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డిపి సెల్ డెఫినేషన్ అన్నీ సేమ్ ఉంటాయి. డిపి ఆఫ్ i is nothing but number of ways to select a coin to make value i. బేస్ కండిషన్ వచ్చేసి డిపి ఆఫ్ 0 = 1. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు సెలెక్ట్ సమ్ 0 వీ need not do anything, వీ need not select anything and that is one way. ఫస్ట్ ఒక jని తీసుకుని విల్ కంప్లీట్ ద ప్రాసెస్. మొత్తం డిపి ఆఫ్ 0 నుంచి డిపి ఆఫ్ i వరకు అన్నిటిని పాపులేట్ చేస్తాం అండ్ దెన్ j=1 తీసుకుని డిపి ఆఫ్ 0 నుంచి డిపి ఆఫ్ i వరకు మొత్తం పాపులేట్ చేస్తాం. జస్ట్ బికాస్ ఆర్డర్ ఆఫ్ సెలెక్షన్ డస్ నాట్ మ్యాటర్. అండ్ ఫైనలీ విల్ బి రిటర్నింగ్ డిపి ఆఫ్ n. Time complexity and space complexity will remain same as above. Let's do a small dry run. Only I is here. According to base condition, this is 1. j=0, 1, 2. ఇప్పుడు మనం కాయిన్ వైజ్ వెళ్తున్నాం. ఫర్ j=0 ఇనిషియల్గా ఇవన్నీ జీరోస్ ఉంటాయి. డిపి ఆఫ్ 1 విల్ బి డిపి ఆఫ్ 1 ప్లస్ డిపి ఆఫ్ 1 - 3. మన సమ్ 1, కాయిన్ వచ్చేసి 3. సో ఈవెన్ దిస్ విల్ బి అండర్ ద కండిషన్ ఇఫ్ i > a of j. j 0 దగ్గరే ఉంటుంది, i will be incremented to 2. 3 is greater than 2, so we'll prune it. Next I will be incremented to 3. dp of 3 = 0 plus dp of 3 - 3 which is 0. This will be 1. ఈ ఒక్క వే వచ్చేసి 3. ఇక్కడ ఈ ఒక్క వే వచ్చేసి సర్టిన్ నథింగ్. Next I will be incremented dp of 4 = 0 plus 4 - 3. So 0 plus 0 is 0. There is nothing here. Even in this case dp of i = 0 plus 5 - 3. 0 plus 0 is 0. There is nothing here. Next 3ని రిపీట్ చేయడంలో అన్ని కేసెస్ మనం చూస్తాం. నెక్స్ట్ j will be incremented. Now dp of 1 will be 0 plus dp of 1 - 1. So this will be 1. ఈ ఒక్క కేసు వచ్చేసి 1. Next dp of 2 will be dp of 2 - 1 which is 0 plus this 1. ఇది వచ్చేసి 1,1. Next dp of 3 will be 1 plus dp of 3 - 1. So this will become 2. ఈ 2లో ఒక కేస్ ఇది అండ్ రెండో కేసు వచ్చేసి 1,1,1. Next I will be incremented dp of 4 = 0 plus dp of 4 - 1 which is 3. This will be 2. dp of 4 వాల్యూ ఇక్కడ నుంచి ఇంక్రిమెంట్ అయింది కాబట్టి సేమ్ దీనికి ఇప్పుడు సెలెక్ట్ చేసిన 1 యాడ్ చేస్తే సరిపోతుంది. 1, 1, 1, 1. నెక్స్ట్ అగైన్ I will be incremented dp of i = 0 plus dp of i - 1. సో ఇక్కడ నుంచి I will be adding 2 plus 0 which is 2. సో ఇక్కడ నుంచి యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్న 2 కేసెస్లో 1 యాడ్ చేస్తే సరిపోతుంది.
Next j will be incremented. 1 is less than 4, 2 is less than 4, 3 is less than 4. So ఇక్కడ వరకు అన్ని ప్రూవ్ చేస్తాం. When I equals to 4, dp of 4 equals to 2 plus dp of 4 minus 4, which is 0. dp of 0 value 1. So 2 plus 1, 3 అవుతుంది. ఆ అడిషనల్ కేసు వచ్చేసి empty set plus this 4. Now I equals to 5. dp of 5 equals to 2 plus dp of 5 minus 4, dp of 1. So 1 plus 2, 3. This will become 4, 1. Ivi are 3 cases. Finally, we'll be returning dp of 5, which is 3. I hope you understand the difference between when order of selection matters and order of selection doesn't matter. Now come, let's code it. So let's pick this problem coin change 2 in LeetCode. You're given an integer array coins representing coins of different denominations and an integer amount representing the total amount of money. Idi mana sum, idi mana coins array. Return the number of combinations that make up that amount. Ante enti, in how many ways we can select the coins that are given to us in the array coins to make the sum this amount. You may assume that you have infinite number of each kind of coin. Ante enti, you can select a coin of a single denomination any number of times. Ante repetitions are allowed. This is the hint that tells us you can use unbounded knapsack. The answer is guaranteed to be fit in a signed 32-bit integer. Ante enti, mana result will not go out of range of integer. So mana answer ki modulus of some prime number cheyakarledu. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమౌంట్ 5, కాయిన్స్ 1 to 5. We have 4 ways to make this amount, which is 5, 2, 1, 1, 2, 2, 1, 2, 1, 1, 1, and then 5 ones. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2, 2, 1, 2, 1, 2. ఈ రెండు ఒకటే. They are not considering it separately, which means order of selection does not matter. Let's start solving it. Int dp equals to new int. This will be of size, mana amount. I'm writing amount plus 1 because index starts from 0. For int j equals to 0 to j less than mana coins dot length. We are going coin wise. First j equals to 0, then the j equals to 1 ala. Then int I equals to 1 to 1 less than or equal to this amount I plus plus. If I greater than coins of j, in fact greater than or equal to, appude mana recursive condition valid avutundi. dp of I is equals to dp of I minus coins of j. We will be returning dp of amount. Mana base condition marchipam. dp of 0 will be 1 ikkada. Let's run and check it. Good. See, ఎంత సింపుల్గా సాల్వ్ చేసాము. అందుకే మన ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటే చిన్న చిన్న లాజిక్ చేంజెస్తో వీ కెన్ సాల్వ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ దట్స్ ద రీజన్ మన అన్ని వీడియోస్లో మోర్ ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ టు ద కాన్సెప్ట్స్ అండ్ ఆ కాన్సెప్ట్స్ మీద బిల్డ్ చేసుకుని మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు బోత్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో అప్లయింగ్ దోస్ కాన్సెప్ట్స్. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep practicing.